హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అసలు ఇక్కడ అలెక్య కోసం అందరం వెనుకలాడుతుంటే నువ్వు సైలెంట్గా ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా అలాగే నిలబడ్డావంటే ఈ పెళ్లి జరగడానికి ఇష్టం లేదు. మాట ఇచ్చింది కూడా ఇక ఎలాగో తప్పించుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తున్నావని అని చెప్పేసి రుద్రాని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు అలెక్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవని. కాకపోతే సుజాతకు అలా కొంగుకు అలెక్య హెయిర్ రింగ్ కనబడుతుంది కదా, అక్కే చేసినట్టుంది ఇదంతా నా మీద ప్రేమతో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. అయినా నా చెల్లిని నిలదీస్తున్నారు, చట్టబద్ధంగా అయితే ఈ పెళ్లి జరగకూడదని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఈ పెళ్లి జరగకుండా ఇక్కడ ఆంగ్లం కూడా ముందుకు వేయలేరని చెప్పేసి ఈ విధంగా రుద్రాని అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ అలెక్య కిడ్నాప్ చేసింది అక్కే అని చెప్పేసి మనసులో అవని అనుకుంటుండగా అక్క ఇటురా అని చెప్పేసి ఇక వెంటనే సుజాతను అలా పక్కకు తీసుకెళ్తుంది. ఏంటి అవని ఇలా ఎందుకు పక్క తీసుకొచ్చావు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, నిజం చెప్పక్క, అలెక్కెను నువ్వే కదా కిడ్నాప్ చేసావని చెప్పేసి అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు అవని? అవునక్క, నువ్వే కిడ్నాప్ చేసావు అని చెప్పేసి అంటుండగా, నీ దగ్గర ఆధారం ఉందా అని చెప్పేసి అంటుండగా, ఆధారం ఉందక్క అని చెప్పేసి ఇక కొంగుకున్న హెయిర్ రింగ్ తీస్తుంది కదా, ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడు వెంటనే సుజాత అంటూ ఉంటుంది, అవును, దాన్ని నేనే కిడ్నాప్ చేసి నేనే కట్టేశాను. ఏంటక్క పిచ్చి పనులు? అవును, నా చెల్లెలి కాపురం ఇలా అన్యాయంగా అర్ధంతరంగా ముగిసిపో ఏ అక్క ఊరుకుంటుంది? అందుకే దాన్ని వెంటనే అక్కడ కిడ్నాప్ చేసి కట్టి పడేశాను. అక్క, నేను మాట ఇచ్చింది కట్టుబడి ఉంటానని అది నీకు కూడా తెలుసు కదా, ఆ మాటకు అద్దు అనేది ఉంటుంది. ఇలా జీవితం సర్వనాశనం చేసుకునే మాట కాదు కదా అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది. అక్క, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇక దేవుడున్నవాడు ఉంటే ఖచ్చితంగా ఇక ఏదో ఒక దారి చూపిస్తాడు. నేను మాట ప్రకారంగానే అలెక్యకు శ్రీకళకు పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. అత్తయ్య ప్రాణం కోసమే కదా ఇదంతా ఆలోచించిందని చెప్పేసి ఈ విధంగా అవని సుజాతకు నచ్చ చెప్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా చెప్పు అవని, నేను మాత్రం దీని పెళ్లికి అంగీకరించలేనని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అప్పుడు కృష్ణ నిహారికతో ఇదంతా చూస్తూ ఉంటే నాకెందుకో ఆ సుజాత మీద డౌట్గా ఉంది అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ నిహారికతో అంటూ ఉండగా, ఇదంతా చూస్తుంటే అవని మరీ వాళ్ళక్కను పక్కకు తీసుకెళ్ళిందంటే ఇదంతా నిజమే అనుకుంటాం. ఒక్కసారి ఎక్కడికి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి వెంటనే సుజాత అవని మాట్లాడుకుంటుండగా వీళ్ళు పక్క నుండి చాటుగా వింటూ ఉంటారు. అక్క, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇక అలెక్యను ఎక్కడ దాచిపెట్టావో వెంటనే తీసుకురా అక్క అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, లేదు అవని ససేమీర నేను ఒప్పుకొని పెళ్లి జరగకూడదు, అసలు నాకు ఇష్టమే లేదు అక్క, నేను చెప్పేది విని నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పేసి ఈ విధంగా అవని సుజాతకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ సుజాత మాత్రం ఏం చేయలేని పరిస్థితి. అసలు నువ్వు ఇలా ఎలా నిర్ణయించుకున్నావు అని చెప్పేసి ఈ విధంగా అవనిని నిలదీస్తూ ఉంటుంది సుజాత. అప్పుడు వెంటనే కృష్ణ నిహారిక ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను చెప్పాను కదానే, ఎలాగే ఈ సుజాతనే అలెక్యను కిడ్నాప్ చేసింది. ఇదంతా అక్కడ వాళ్ళకి చెప్దాం పద, ఆగు ఇప్పుడే కాదు, ఇప్పుడు అలెక్యను తీసుకొచ్చే వరకు మనం ఏమనద్దు అని చెప్పేసి ఈ విధంగా నిహారిక కృష్ణతో అంటూ ఉంటుంది. అక్క, నువ్వు ఎలాగైనా అలెక్యను ఎక్కడ దాచిపెట్టావో తీసుకురా, లేకపోతే నా మీదొట్టు అని చెప్పేసి అన్నతరికి ఒక్కసారిగా సుజాత ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు వెంటనే సుజాత అలెక్యకు ఇక బంధించి చెట్టు దగ్గర పెడుతుంది కదా, అలెక్యను కట్లతో విప్పించిన తర్వాత, నువ్వు నన్నే కిడ్నాప్ చేసి పక్కకు పెడతావా, నీ సంగతి చూస్తావు శ్రీకర్తో పెళ్లి జరిగినాక అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఈలోపు అలెక్యను తీసుకొని మండపం దగ్గరికి వస్తారు కదా, అప్పుడు వెంటనే చూసిన రుద్ర అని, ఎక్కడికి వెళ్ళావే, అసలు పెళ్లి మండపం దగ్గర ఉండాల్సిన నువ్వు ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి ఈ విధంగా అలెక్యను రుద్రాని అడుగుతుండగా, అమ్మ ఇగో ఈ సుజాత నన్ను కిడ్నాప్ చేసింది ఏంటి అని చెప్పేసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, నాకు అప్పటికే అనుమానం వచ్చింది, అవునండి ఈ సుజాతనే కిడ్నాప్ చేసింది అలెక్యను అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ హారిక అంటూ ఉంటారు. ఏంటి, నా కూతుర్ని కిడ్నాప్ చేసావా? నీ చెల్లిసిన మాట ప్రకారంగా పెళ్లి జరిగేది, నీ చెల్లెకి ఇష్టం ఉండే కదా, మధ్యలో నువ్వెవతివని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, రుద్రాని గారు నోటికి హద్దు అడుపు ఉన్నట్టు మాట్లాడండి. అయినా నా చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేయడానికి మీకు ఏ అధికారంతోనే నా చెల్లెల కాపురాన్ని ఇలా మంటలల్లో తూస్తానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా, ఆయనని చెల్లెకి ఇష్టపడ్డ తర్వాత నీకు మధ్యలో ఏంటి అని చెప్పేసి ఈ విధంగా రుద్రాని అంటూ ఉంటుంది. ఇక ఈ గొడవ ఆపుతారో, ఎలాగైనా అలాగే వచ్చింది కదా ఇక అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటూ ఉంటుంది. కానీ వేదవతి మాత్రం మనసులో బాధ పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా నా ఇంటి కోడలివి నువ్వే అమ్మ అని చెప్పేసి అవన్నీ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. సరే పంతులు గారు, అదే సమయానికి అమ్మ ముహూర్తం కాసేపట్లో దాటిపోతుంది అని చెప్పేసి అంటుండగా, సరే అని చెప్పేసి పెళ్లిపీటల మీద
ఇక శ్రీకర్ని కూర్చోపెడుతుంది కదా. శ్రీకర్ మాత్రం అవని వైపు బాధగా చూస్తూ ఉంటా. ఈ లోపు ముహూర్తానికి టైం అవుతుందని చెప్పేసి వెంటనే అలక్య శ్రీకర్ పక్కన వచ్చి కూర్చుంటుంది. ఇక శ్రీకర్ పక్కన వచ్చి కూర్చున్న తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతుండగా అవని మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇక నా బావ నాకు ఒక్క నిమిషంలో దూరం అవుతున్నాడని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే అలక్కే విధంగా అంటూ ఉంటుంది. అవని శ్రీకర్ పక్కన కూర్చొని చెప్పేసి విధంగా అంటుండగా ఆ మాట విని అందరూ షాక్ అయిపోతారు. ఒకటే, ఫస్ట్ నువ్వు అవని మెడలో తాళి తీసిన తర్వాత నా మెడలో తాళి కట్టాలని చెప్పేసి అలక్య అన్న మాటలు విని అందరూ షాక్లో ఉండిపోతారు. మీరు అవని మెడలో తాళి తీసేయండి, ఈలోపు నేను నా తాళి తెచ్చుకుంటానని చెప్పేసి అంటుండగా శ్రీకర్ మాత్రం కోపంగా అలక్య వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు వేదవతి కాస్త ఏడుస్తూ ఉంటుంది. అలక్య తాళి తీసుకొచ్చుకోవడానికి వెళ్తుంది కదా. అప్పుడు వెంటనే అవని విధంగా అంటుంది, తాళి తీ బావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా శ్రీకర్ మనసు ఒప్పుకోదు. చెప్పేది విను బావా, తాళి తీ అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ పక్కన కూర్చుంటుంది కదా. అప్పుడు శ్రీకర్ నా మనసు ఒప్పుకోవట్లేదు అవని, నువ్వు ఒక్క క్షణం నువ్వు నాకు దూరం అయితే నా మనసు ఒప్పుకోదు, అలాంటిది శాశ్వతంగా దూరం అవుతానంటే ఇక నేను ఒప్పుకోలేను, నేను బ్రతకలేను అని చెప్పేసి అంటుండగా బావా నేను మాట ఇచ్చాను కాబట్టి దానికి కట్టుబడి ఉంటాను, నా కుటుంబం కోసం నేను ఏదైనా చేస్తాను బావా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే ఇక నేను చెప్పిన దానికి నా బావ వింటాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ప్లీజ్ బావా నా మెల్లో తాళి తీయని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అలక్య మాత్రం తాళి తీసుకొచ్చుకోవడానికి అలా బయటికి వెళ్తూ ఉంటుంది. తాళి తీ బావా అని చెప్పేసి అంటుండగా అప్పుడు పెళ్లిమిట్టల మీద కూర్చున్న శ్రీకర్ లేచి తాళి పట్టుకోబోతుండగా ఈ లోపు మాత్రం ఇక అలక్య అలా బయటికి వెళ్ళి తాళి తీసుకొచ్చుకుంటూ ఉంటుంది కదా. తాళి తీసుకొస్తున్న సమయంలో అలక్య ఒక్కసారిగా ఇక కారు వచ్చి గుద్దుకుంటుంది కదా. అలక్య అక్కడనే పడిపోతుంది. ఇక మరోవైపు అలక్య గట్టిగా అరుస్తుంది కదా. ఆ పిలుపు విని తాళి తీస్తున్న సమయంలో ఒక్కసారిగా తాళి ఇక వదిలిపెడతాడు శ్రీకర్. అందరూ కలిసి బయటకు వస్తారు కదా. ఇక బయటకు వచ్చిన సమయంలో అలక్య రక్తపు మడుగులలో కింద పడి ఉంటుంది. అమ్మ అలక్య అని చెప్పేసి రుద్రానే ఇక తమ్ముడు అందరు కలిసి షాక్లో ఉండిపోతారు. ఒక్కసారిగా అలక్య దగ్గరికి వెళ్ళి అలా కాళ్ళ మీద వేసుకొని పిలుస్తుండగా అలక్య మాత్రం స్పృహలోకి ఉండదు. ఇక అలక్య అలక్య అని చెప్పేసి ఈ విధంగా అందరూ కలిసి గట్టిగా ఆరుస్తుండగా అలక్య మాత్రం రక్త మడుగులలో ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. ఆ దేవుడు ఇలా ఇలా కాపాడన్న చెల్లెలి జీవితాన్ని అని చెప్పేసి ఈ విధంగా సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకర్ మాత్రం ఇక తన మనసులో హ్యాపీగా అనుకుంటూ ఉంటాడు, నా అవని ఏ దేవుడు నాకు ఇద్దరిని కలిపి దూరం చేయలేడు అని చెప్పేసి ఈ విధంగా శ్రీకర్ కూడా మనసులో అనుకుంటూ ఉండగా మరోవైపు ఇక నిహారిక కృష్ణ మాత్రం ఇలా జరిగిందేంటి, ఈ అలెక్కకు ఇప్పుడే యాక్సిడెంట్ కావడం ఏంటి పెళ్లి జరిగే సమయంలో అని చెప్పేసి మనసులో అనుకుంటుండగా అరే త్వరగా ఆంబులెన్స్ పిలిపించరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరే అక్క అని చెప్పేసి ఏడుస్తుండగా అంబులెన్స్ వస్తుంది కదా. అంబులెన్స్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా అలెక్యను. ఇక అలెక్య ట్రీట్మెంట్ ఇస్తుండగా చాలా క్రిటికల్గా ఉంది, చావు అంచుల దాకా ఉందని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది. ఇది కావాలని మీరు చేశారు, మీరందరూ కలిసి నా బిడ్డను చంపాలని చూస్తున్నారని చెప్పేసి వెంటనే ఇక తన దగ్గర ఉన్న గన్ కాస్త తీసి ఇక అవనికి గురి పెడుతుంది. ఫుల్ ఎపిసోడ్ కావాలంటే